శాంటా క్లాస్ కథ. ఉత్తర ధ్రువం వైపు ఒక ముసలివాడు ఉంటూ ఉండేవాడు. అతని పేరు నికోలస్. పిల్లల సంతోషం చూసి నికోలస్ చాలా చాలా ఆనందపడేవాడు. అందుకే అతను పిల్లల కోసం చిన్న చిన్న ముద్దొచ్చే బొమ్మలు చేస్తూ వాళ్ళకిచ్చేవాడు. పద, ఈ బొమ్మల్ని పిల్లలకి ఇచ్చేద్దాం. నికోలస్కి బహుమతులు ఇవ్వడం అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన బొమ్మలు చేసి పార్కులో ఆడుకునే పిల్లలకి ఇవ్వడానికి వెళుతూ ఉండేవాడు. అదిగో చూడు, అంకుల్ వచ్చేసారు. తీసుకోండి పిల్లలు, ఇది నీకు, ఇది నీకు, ఇంకా ఇది నీకు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ అంకుల్. పిల్లలంతా బొమ్మలు తీసుకొని చాలా ఆనందపడేవారు. వాళ్ళ సంతోషం చూసి, నవ్వులు చూసి నికోలస్ కూడా సంబరపడిపోయేవాడు. మరుసటి రోజు నికోలస్ మళ్ళీ అందమైన చిన్న చిన్న బొమ్మలు చేయడం మళ్ళీ ప్రారంభించాడు. అప్పుడే క్రిస్మస్ పండుగ కూడా వచ్చేసింది. నికోలస్ తన బొమ్మలు తీసుకుని పిల్లలకి ఇవ్వడానికి బయలుదేరాడు. అప్పుడే అతను చూశాడు, అరే, బయట చాలా మంచు కురుస్తున్నట్టుంది. పిల్లలందరూ అందుకనే వాళ్ళ ఇంట్లో ఉన్నట్టున్నారు. సరే పద, మనము వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యొక్క బహుమతులు ఇచ్చేద్దాం. నికోలస్ రాత్రి వేళ అందరి ఇంటి ముందుకు వెళ్ళి నెమ్మదిగా ఆరుబయట ఒక కుండీలో వాళ్ళ బహుమతులు పెట్టి దాచి ఉంచి వచ్చేసేవాడు. కానీ కొద్ది రోజులకి మళ్ళీ మంచు కురవడం మొదలైంది. ఇక నికోలస్ కూడా చాలా అలసిపోయాడు. ఇంటికెళ్ళి నా 12 దుప్పుల మంచుబండి సహాయంతో మిగతా బహుమతులు కూడా పిల్లలకి ఇచ్చేస్తాను. నికోలస్ తన ఇంటికెళ్ళి తన 12 దుప్పుల మంచుబండి సహాయంతో మిగతా పిల్లల ఇంటికి వెళ్ళసాగాడు. కానీ ప్రతిసారి మంచు అలా కురవడంతో బండి నడవడం కష్టమైపోయింది. అరే, ఏంటిది? మంచు దట్టంగా కురవడం వల్ల ఈ బండి కూడా ముందుకు సాగటం లేదే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? పిల్లలందరికీ బహుమతులు ఎలా ఇవ్వాలి? అప్పుడే ఒక ఏంజెల్ ప్రత్యక్షమవుతుంది. నికోలస్, భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు చాలా మంచివాడివి. ఈ రోజు నుండి ఈ మరబొమ్మలు నీ వెంటే ఉంటారు. బొమ్మలు చేయడంలో నీకు సహాయం కూడా చేస్తారు. ఇక నీ 12 దుప్పుల బండి కూడా అద్భుత శక్తి వల్ల గాల్లో ఎగురుతూ ఉంటుంది. నువ్వెక్కడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు. నువ్వు పిల్లల పట్ల చూపే ప్రేమ ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఇక నుండి నువ్వు శాంటాగా పిలువబడతావు. ఇక అప్పటి నుండి నికోలస్ విశ్వవ్యాప్తంగా శాంటా క్లాస్గా పిలువబడుతున్నాడు. నేటికి పిల్లలు క్రిస్మస్ నాడు ఎదురు చూస్తూ ఉంటారు, శాంటా క్లాస్ ఎప్పుడొస్తాడు, గిఫ్ట్స్ ఎప్పుడెప్పుడు ఇస్తాడా అని. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment.